కన్యా రాశి వారు ఈ వీడియోని అసలు మిస్ కావద్దు. దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు. మే నెల 1వ తేదీ మొదలు 30 రోజుల పాటుగా వీరికి కలలో కూడా ఊహించని మార్పులు. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, మే నెల 1వ తేదీ మొదలు 30 రోజుల పాటుగా వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు. అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం. చాలా హాస్పిటల్స్ తిరిగాం, కానీ పిల్లలు పుట్టలేదు. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం. ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము. మా కుటుంబం అంతా గురువుగారికి జీవితాంతం రుణపడి ఉంటాం. పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది. వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అవునండి, ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే. ఆయన్ని ఒకసారి కలిశానంతే. నేనెంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది. జ్యోతిష్యాలయం అత్తాకొడళ్ల సమస్యలు, పీడకలు వస్తున్నా, కనుదృష్టి ప్రభావం, చేతబడి, చిల్లంగి, బాణామతి, మిత్రులు శత్రులుగా మారడం, ధనం నిలకడలేకపోవడం, మానసిక సమస్యలు, మనకు కావలసిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు, భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి, స్త్రీ పురుష వశీకరణం, ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా? గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి అనుకున్న సమయంలో లక్ష్యాలన్నీ కూడా చేరుకోవడానికి కొంచెం అధికంగానే కష్టపడాలి. కానీ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు అయితే మీరు ఈ సమయంలో తీసుకోబోతూ ఉన్నారు. మనోబలం పెరగడానికి దుర్గాదేవి సందర్శనం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాల వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. హస్త 1, 2, 3, 4 పాదాల వారికి కూడా ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. చిత్త నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈ సమయం మిశ్రమ వాతావరణం ఉంటుంది. ధైర్యంగా పనులు ప్రారంభించండి. అప్రమత్తంగా ఉంటే మేలు. తొందరపాటుతో తప్పులు జరగకుండా చూసుకోవాలి. కొందరు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించాలని చూస్తూ ఉంటారు. ఓర్పుతో ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రద్ధ పెట్టండి. ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చు కనుక జాగ్రత్తగా ఉండండి. దగ్గర వారితో శాంతంగా మాట్లాడండి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. మీకు ఈ వారం మధ్యలో ఒక మంచి సమస్య నుండి మీరు బయటపడబోతూ ఉన్నారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టండి. నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో కూడా అసలు సందేహం అయితే లేదు. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడని రీతిలో వీరి జీవితం అయితే ఈ సమయంలో మారబోతూ ఉందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ కన్యా రాశి వారికి సమయం చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మీకు చాలా అవసరం అండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ కొత్త ఏడాది ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ సమయంలో కన్యా రాశి పోటీ రంగాల్లో చాలా మెరుగ్గా రాణిస్తూ ఉంటారు. మీ పెండింగ్ పనులు పూర్తి చేయడం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. మీ వ్యక్తిగత జీవితం మెరుగవుతుంది. మరొక వైపు గురుడు 9వ స్థానంలో ఉండడం చేత మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి. మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు. మీకు అనేక రంగాల్లో ప్రశంసలు లభిస్తాయి. మార్చి, జూలై మినహా ఏడాది పొడవునా పూర్తి ప్రయోజనాలు అయితే పొందే అవకాశం కనిపిస్తోంది. అయితే దీనికోసం మీరు ఆచరణాత్మక పనులు చేయాలి. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారికి ఆర్థిక, ఉద్యోగ, విద్య, ఆరోగ్యపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను అయితే మనం ఇప్పుడైతే చూసేద్దాం. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి 9, 10వ స్థానంలో గురుడు సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారి కెరియర్ పరంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. మీరు చేసే పనులన్నింటిలో విజయం సాధిస్తారు. మే నెల తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ రాశి వారికి ఏడాది వ్యాపారస్తులకు సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఏడాది మొదట్లో మీరు అనేకమైనటువంటి విజయాలు సాధిస్తుంటారు. వ్యాపారంలో పురోగతి కూడా ఉంటుంది.
గురుడు శని అనుకూల స్థానాలు ఉండటం చేత మంచి శుభప్రదమైన ఫలితాలు అయితే ఉంటాయి. మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు. మీకు సీనియర్ల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. కేతు ఇదే రాశిలో, రాహు 7వ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయకూడదు. ఎవరినీ కూడా మీరు అసలు గుడ్డిగా నమ్మకూడదు. ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా శుభప్రదంగా కనిపిస్తోంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేస్తారు. ఏడాది మధ్యలో గురుడు 10వ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరగనున్నాయి. మీరు వాహనము, ఇల్లు కొనేందుకు కూడా ఈ సమయంలో సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలన్నీ కూడా అతి త్వరలో నెరవేరబోతూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి. కన్యా రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, స్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయాన్ని తీసుకుంటారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. దేనిని కూడా వీరు అంత సులభంగా విడిచిపెట్టారు. ప్రతి విషయాన్ని కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా వీరు దాచుకుంటారు. మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది మాత్రం ఎదురు వ్యక్తికి తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి కూడా వీరు లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఉంటారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వీరు చూస్తారు. ఏ పని అయినా సరే అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వీరికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలు ఇతరులు గుర్తింపాలనే కోరిక అనే స్వభావములు కలిగి ఉంటారు. ఈ రాశి వారి సున్నితమైన మనస్తత్వాన్ని కూడా కలవారుగా కనిపిస్తారు. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.